ఈ చర్చన అయితే నడుస్తుంది. ఒక పక్క ఈ అరెస్టును ఖండించడం జగన్మోహన్ రెడ్డి, అలాగే సినిమా యాక్టర్లు ఏమన్నా పాకిస్తాన్కి భారత్కి బోర్డర్లు ఏమన్నా యుద్ధాలు చేశారా, సైనికుల వాళ్ళ సినిమాలు తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటూ వెళ్ళిపోతారు అంటూ ఈయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం. అలాగే ఎప్పుడైతే అల్లు అర్జున్ని వీళ్ళు ఓన్ చేసేసుకున్నారో వైసీపీ నాయకులు, దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దగా ఏం మాట్లాడలేదు. అలాగని ఇది రాజకీయ కార్యక్రమం కాదు మాట్లాడడానికి, రాజకీయ నాయకుడు ఆయన అంతకంటే కాదు. కానీ ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయిందో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అదే టైంలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారో, ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వచ్చి వైసీపీ తరపున ఉన్న ఒక క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు అని చెప్పి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆయన మీద కాస్తంత కోపంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఆ నాయకులు. అందుకే తెలంగాణలో ఎలాగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడే కాబట్టి ఇదంతా బాబు చేయించారా